హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ములక్కాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. టేస్టీగా ఉంటుంది. పప్పు అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ 1 కప్ వరకు పప్పు అయితే తీసేసుకుందాం. ఏం పప్పు ఇది? కందిపప్పు. 1 కప్ వరకు తీసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుందాము. ఒక 2-3 టైమ్స్ చక్కగా కడిగేసి పప్పునైతే కడుగుదాం ఫస్ట్. సో ఒక 2 టైమ్స్ కడిగేసి దీంట్లో వాటర్ వేసేసి దీన్ని పక్కన నానబెట్టాలన్నమాట. నానాలి. ఎంతసేపు అనంటే మన పప్పు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా, టమాటో, ఆనియన్స్, ములక్కాయలు అవన్నీ కట్ చేసుకునేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు అనుకోండి. అంతవరకు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని మనం పప్పు అండ్ వాటర్ రెండు దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద ఆనియన్ కట్ చేసింది దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 10 వరకు కట్ చేసేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజులో ఉండే 2 టమాటోస్ కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ములక్కాయలు ఒక 3 వరకు దానిపైన పైన పొట్టంతా తీసేసి దీన్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండ్ 2 స్పూన్స్ వరకు ఉప్పు కూడా వేసేసి కొద్దిగా కారం కూడా వేసేసి నెక్స్ట్ దీంట్లో వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ వెజిటేబుల్స్కి తేలేలాగా కొంచెం పైన వరకు వేసేసుకొని నెక్స్ట్ దీనిపైన క్యాప్ కూడా పెట్టేసేయాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి మన కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి 2 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాని కుక్కర్ క్యాప్ అయితే తీసేసి చూద్దాము. చూడండి, పప్పు ఇలా చక్కగా ఉడికి ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ సరిపోతుంది. ఇలా గరిటెతో చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా. సో పప్పు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాని వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేద్దాము. ఇలా ఒకసారి వేసి అంతా కలిసేలా కలిపేసి క్యాప్ పెట్టేద్దాము. క్యాప్ నార్మల్గా పెట్టేసేయాలన్నమాట. ఇలా చక్కగా కలిపిన తర్వాత నెక్స్ట్ క్యాప్ అయితే పెట్టేసుకున్నాము. నార్మల్గా పైనుంచి పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసి ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూడాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం ఓకేనా అని మనకు టేస్ట్ చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. మనం పులుపు ఏదైనా యాడ్ చేసినప్పుడు చూడండి ఉప్పు ఎక్కువగా పడుతుంది. సో ఉప్పు కూడా కొంచెం వేసేసి కొద్దిగా కారం కూడా వేసేసి అంతా కలిసేలా కలుపుకుందాము. ఇలా చక్కగా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ఒక 1/2 మినిట్, ఎక్కువ అవసరం లేదు, కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇలా చక్కగా ఒక 1/2 మినిట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర కూడా వేసేద్దాము. కొత్తిమీర వేసేసి అంతా కలిసేలా కలిపేసేసి స్టవ్ ఆన్ చేసేసి మన పప్పుని పక్కన పెట్టేద్దాం. చూడండి, పప్పు అయితే చక్కగా నచ్చితే ఇలా అయినా తినేయచ్చు. పోపు వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అన్నీ వేసేసి వీటినన్నిటిని వేగనిద్దాము, ఫ్రై అవ్వనిద్దాము. లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి రెమ్మలు 8 నుంచి 10 వరకు కొంచెం ఇవి కూడా వేసేసేయండి. వేసేసి ఈ పప్పులన్నీ ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు కూడా వేసేసి అదంతా ఒకసారి కరివేపాకుని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా చక్కగా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక గరిట పప్పు తీసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పప్పు ఉంది కదా, మన పప్పు మొత్తాన్ని కూడా పోపులో వేసేసుకోవాలి. ఇలా చక్కగా మెల్లగా నిదానంగా జాగ్రత్తగా ఈ పప్పు కూడా దీంట్లో అంతా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఒక 1-2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేస్తే ఆ పోపు అనేది పప్పుకు చాలా బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన పప్పు రెడీ అయిపోయింది. వేడిగా అన్నంలో సర్వ్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది ములక్కాయ పప్పు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.